హలో మామ్స్. హలో మామ్. హాయ్ కిడ్స్. హాయ్ కిడ్స్. టుడే ఈ వ్లాగ్లో క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్ షేర్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తారు అనని. మేమైతే ఫస్ట్ కీరా ఇలా వేసేసుకున్నామండి. ఇది ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తాము కీరా పీల్ చేశాక. నెక్స్ట్ చూసారా అండి, క్యారెట్ బీట్రూట్ ఇలా వేసేస్తాము. ఇది నేను షేర్ చేశానండి. మిక్సర్ చాలా బాగుంటుంది, మిక్సర్ అండ్ గ్రైండరు. అది లాక్ పడితేనే మనకు పడుతుందండి, కిడ్స్ వచ్చిన ప్రాబ్లం ఉండదు. చూసారండి, అలా బాగా ఫైన్గా వేసేస్తాము. వేసాక ఫిల్టర్లో మనం బాగా స్ట్రెయిన్ చేస్తామండి. కొంచెం వైట్గా వచ్చేంత వరకు అలా చేస్తాము. చూసారా అండి, అలా వస్తుంది. ఎక్కువ వాటర్ వేసి వేయొద్దండి. అలా వేసాక కొంచెం మనం ఇలా గట్టిగా స్క్వీజ్ చేసినట్టు చేసామనుకోండి, అంతా వచ్చేస్తుంది. దీన్ని కూడా నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్ స్పూన్తో అలా చేసామనుకోండి, కంప్లీట్గా అలా వచ్చేస్తుంది జ్యూస్ అంతా. నెక్స్ట్ ఇదంతా కూడా ఇంకోసారి వేసేస్తామండి. మిక్సర్లో వేసాక ఫైన్ వస్తుంది. ఎలా అంటే చూసారు, ఇలా వచ్చేంత వరకు వేస్తాం. నెక్స్ట్ డస్ట్బిన్లో వేస్తామండి. అలా దాంతో మాత్రం అసలు తాగొద్దండి. నెక్స్ట్ మనం తాగాలని అనిపించదు. బెల్లం వేసేస్తాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఆఫ్టర్నూన్ కిడ్స్ వచ్చేటప్పుడైనా ఇవ్వచ్చు, అప్పుడు చాలా బాగుంటుంది. వేదాష్ బేబీకి ఒక్కటే ఇలా ఫిల్టర్ చేస్తామండి. దాన్ని కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తాము. బేబీ తాగలేరు కదా, నెక్స్ట్ తాగరేమో అని చెప్పేసి అలా ట్రై చేసాము ఇవ్వడానికి. పాప తాగలేదు, సో అందుకే అండి. చూసారా, మా ట్విన్ సిస్టర్ నేను కిడ్స్కి ఇలా ఇచ్చేసాము. నెక్స్ట్ కిడ్స్కి మనం ఎలా చేయాలి అంటే, ఇలా తాగరండి. నెక్స్ట్ కిడ్స్కి ఇష్టమైంది ఇస్తాము. స్వీట్ కార్న్ ఇష్టం అండి, అది ఇస్తాము అని చెప్తే కంప్లీట్గా తాగేస్తారు. డైలీ ఏదో ఒకటి చెప్పి అలా ఇస్తామండి. చాలా హెల్దీ కిడ్స్కి. ఇదే కాదు, ఏ ఫుడ్ అయినా అంతే అండి. మనం నెక్స్ట్ ఏదో ఒకటి చూపించే కిడ్స్కి అలా తినిపించాలి. కిడ్స్ చాలా హెల్దీగా ఉంటారు. మనం చిన్నప్పుడు బాగా తింటేనే హెల్దీ అండి, నెక్స్ట్ తిన్నా ఏం రాదు. అందుకే కిడ్స్కి బాగా ఫుడ్ తినిపించాలి. చూసారండి, మేము నెక్స్ట్ స్వీట్ కార్న్ ఇస్తాము అని చెప్పిన తర్వాత కంప్లీట్గా తాగేశారు. చాలా హెల్దీ అండి. ఎవ్రీడే ట్రై చేయొచ్చు కిడ్స్కి. చూసారా అండి, ఇలా తాగేశారు. నెక్స్ట్ అలా పెట్టేసాం ఫ్రిడ్జ్లో. కిడ్స్ కావాలనేటప్పుడు తాగొచ్చు.